హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ 3 నెలల తర్వాత ఈరోజు రైడ్ స్టార్ట్ చేసినాం. తెలంగాణ బార్డర్ అయితే నెక్స్ట్ మహారాష్ట్ర బార్డర్. ఆల్రెడీ పొద్దున్న లేచి బయటికి బయలుదేరినాం. ఎందుకంటే ఈ 3 నెలలు సంపాదించింది మరి 3-4 రోజులు ఖర్చు పెట్టాలి కదా. సో అందుకని మహారాష్ట్ర మళ్ళీ బయలుదేరినాం. అంటే అంతకుముందు పోయినాం కానీ ఎప్పుడు సీజన్లో పోలేదు. సో ఈసారి టైం దొరికింది, డ్యూటీ లేదు. సో సెలవు. మహారాష్ట్ర పోయి అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్, ఘాట్లు గీట్లు అన్నీ ఈసారి కొట్టేసుకొని మంచి మాన్సూన్ సీజన్లో తిరిగేసి వచ్చేద్దాం. ఇది మన రైడ్ అయితే. ఇప్పుడైతే ఆదిలాబాద్ నుంచి బయలుదేరి వచ్చేసిన నేను. దాదాపు ఒక 20 కిలోమీటర్లు ఏమో వచ్చినట్టుంది. తెలంగాణ బార్డర్ అవతల పోతే మహారాష్ట్ర బార్డర్. సో ఇంకా మనం మహారాష్ట్రలోకి ఎంట్రీ అయిపోయి 600 కిలోమీటర్లు ఉంది. ఫస్ట్ అయితే కాలు వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటున్నా. సో 600 కిలోమీటర్లు కొట్టమా అనేది తర్వాత సంగతి. మన బండి మొత్తం రెడీ. ఇదే ఎప్పుడు మనం చేసేది ఇదే కదా, మన బండి మన దేవత ఇదే. సో ఇంకా బయలుదేరిన నేనైతే. అది ఏమవుతుంది ఎక్కడైతే తర్వాత సంగతి. సో ఈ 1 వీక్ వరకు మాత్రం హాయిగా ఎంజాయ్ చేసి మొత్తం మహారాష్ట్రలో ఆ కాలు వాటర్ ఫాల్స్, రివర్స్ వాటర్ ఫాల్, ఇంకా బందర్దర ఉంటుంది, ఆ బందర్దర, హరిహర ఘాటు, అన్ని భైరవగఢ్ మొత్తం అన్ని తిరిగేసి వద్దాం ఈ మాన్సూన్ మొత్తం. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు పోయినాం కానీ ఫస్ట్ హరిహర ఘాటు పోయినప్పుడు సీజన్ కాదు, రెండోసారి కాలు వాటర్ ఫాల్స్ పోయినప్పుడు వాటర్ ఉన్నాయి కానీ మరీ అంత లేదు. సో ఇప్పుడైతే ఇంకా బయలుదేరడం. లెట్స్ స్టార్ట్ ద జర్నీ టు కాలు వాటర్ ఫాల్స్. చలో బిగిన్. ఇంక వెళ్ళిపోవడమే మనం. ఆగేదిలే, మనతో పాటు ఎవరు రారు, మనం ఎవరిని తీసుకుపోము కూడా. సో ఇంకా బయలుదేరటమే. ఇది మనది. సో ఇట్లుందనమాట ఈ బండి. మనం బయలుదేరుతున్నాం. కానీ సెల్ఫీ స్టిక్ మాత్రం భలే దొరికిందయ్యా. నా అంత ఉంది, నాకన్నా పొడిగే ఉంది. ఇంకా అంత దూరం అయినా ఇట్లా కనబడుతుంది మంచి. సో చలో వెళ్దాం పద. ఎందుకంటే ఇప్పటికీ వాన పొద్దు నుంచి వర్షం వచ్చింది, అందుకే కొద్దిగా లేట్గా బయలుదేరిన. సో ఇంకా మళ్ళీ వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి లెట్స్ స్టార్ట్ ద జర్నీ. నేను చూడండి ఎంత పొడుగుంది, ఎంత ఉంది. పైనుంచి తీస్తే నార్మల్గా డ్రోన్ షాట్ తీసినట్టు తీయచ్చు దీన్ని, అంత ఉంది. సో దీంతో మనం ప్రయోగాలు చేద్దాం, అందుకోసమే తీసుకున్నా దీన్ని. సో దీంతో కూడా ప్రయోగాలు చేసేద్దాం మనం. ఎంత బాగుందో. ఎస్, ఎందుకు మొత్తుకుంటున్నా బండి అంత మొత్తుకుంటున్నా. పోతున్నాం ఇక. మంచిగా ఉన్నది. ఇది కిన్నెట్ పోయే రోడ్డు, కిన్నెట్ మెహర్ పోయే రోడ్డు. ఆరు 600 కిలోమీటర్లు ఉంది. అది ఎప్పుడు పోవాలో మేము. చూద్దాం అట్లా పోయేసరికి ఏమవుతుందో. ఆయన గాలి గట్టి పెడుతుంది. తిరిగి ఈ సైడ్ ఉంటుంది మనది. ఆ సైడ్కి పోతాం. కిలోమీటర్ రోడ్డుకి పోతాం కానీ కిలోమీటర్ ఒక ఘాట్ ఉంటుంది. ఆ ఘాట్ ఎక్కితే కానీ అప్పుడు ఉంటుంది అన్నమాట.
పెట్టుకుంటే ఎంత టైట్ ఉన్నది హెల్మెట్ కొత్తది తీసుకున్నా మస్తు అంటే మస్తు రోజులు ఉన్నాయి. మన బండి సౌండ్ ఎక్కువ వాడుతున్నట్టున్నాను ఫుల్గా. హెల్మెట్ దానికోసం హెల్మెట్ పైకి పెట్టుకుంటే వీరాజీ కోసం గాలి ఇంజిన్ కొడుతుంది సోలాలు. ఆల్రెడీ మహారాష్ట్ర లోపలికి వచ్చేసి ఇది మహారాష్ట్ర తెలంగాణ వచ్చిపోయినప్పుడు తెలంగాణ ఇదిగా మహారాష్ట్ర విలుఖం ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అవుతుంది. అంటే 3 నెలల నుంచి అడవిలోనే తిరుగుతున్నాను అనుకో, బయట తిరుగుతలేము. కానీ ఎంత అడవిలో తిరిగినా బండి వేసుకొని మనకు తిరిగి 3 నెలల నుంచి తిరిగి వేస్తవచ్చు. ఎంతైనా ఎట తిరిగింది దానికి ఈ చూసిన ప్లేస్ చూసిన విలేజ్లో తిరిగింది దానికి తేడా ఉంటుంది. సూర్యుడు వస్తున్నాయా వస్తగానే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. అంతగా ఒకసేపు మళ్ళీ మబ్బులో కలిసిపోతాం. పోయేది వచ్చింది. మనం కూడా గుట్టలు ఎక్కాలి. మనం ఇది చెక్ పోస్ట్, మహారాష్ట్ర చెక్ పోస్ట్ వచ్చి మన తెలంగాణ చెక్ పోస్ట్ ఆల్రెడీ దాటినాం మనం. ఇది మహారాష్ట్ర చెక్ పోస్ట్. ఈ నుంచి రైట్ తీసుకొని మనం కిన్వర్ట్ వెళ్ళిపోవాలి. కిన్వర్ట్ నుంచి అట్లా తిరిగి మహార్ నుంచి కూడా పోవచ్చు, కానీ బాగా లాంగ్ అవుతుంది. మహార్ పోయేసరికి కిన్వర్ట్ నుంచి కలిసి నాందేడ్ రోడ్డుకి వెళ్ళవచ్చు. నాందేడ్ రోడ్ నుంచి మళ్ళీ సేమ్ నిర్మల్ భయం నుంచి వచ్చే రోడ్డుకి కలుస్తుంది. అహ్మద్ నగర్ పోవాలి. సో ఇదే మన రైట్. చూడాలంటే భయం అవుతుంది. వాళ్ళ టికెట్ అవుతుందా అవుతలేదని చూస్తున్నా, అర్థం లేదు. మరి ఏం చేస్తాం, ఎటో తిరుగుతుంది. ఇది కొంచెం బెనిఫిట్ చేతితో పట్టుకోకుండా రిస్క్ లేకుండా ఉన్నది. కొంచెం మనకి వచ్చింది హెల్మెట్ కోసం ఉన్నది, మనకి వచ్చింది మంచి. మనకి ఇప్పుడు ఎదురుగా కనబడుతున్న ఘాట ఎక్కి దిగాలి కిన్వర్ట్లోకి వెళ్ళాలి. అట్లా మంచి బెనిఫిట్ ఉన్నది అనమాట. ఎటుపక్క వాటర్ ఇట్లా తిప్పనేకి మంచిగా ఉన్నది. చేతులు పడుతూనే ఉన్నాయి అక్కడి నుంచి. ఎక్కడ చూసినా వాటర్ కిన్నోటి వరకే బాగుంటుంది ఘాట్ రోడ్డు. తర్వాత మనం పోయేదంతా నార్మల్ రోడ్డు కాబట్టి కిన్నోటి వరకు తీసుకునే వీడియో. తర్వాత ఇంకా వీడియో పక్క వ్యక్తి బండిని చంపితే మళ్ళీ 200 కిలోమీటర్ల వరకు 200 కిలోమీటర్ల వరకు నాన్ స్టాప్ కొడితే అప్పుడు ఇట్లా చీర పోయి కొంచెం గుట్టెక్కాలి. మనకానే బొచ్చడు వింతలు తిరగనీకి.
ఎక్కడికో పోయి ఏదో చేయాల్సిన అవసరం లేదు. చూడాలనుకుంటే మస్తున్నాయి చూడు, ఇంత మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇదంతా హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్లు ఉన్నది. చినుకులు కట్టినా పడుతున్నట్టున్నాయి. మళ్ళీ ఫోన్ తడిచింది అనుకో, లేని ఫోన్ పాదైతే ఉన్నదే ఒక్క ఫోన్. ఈ ఘాట్ ఎక్కాలి, ఈ ఘాట్ కనబడే ఎదురంగా ఉన్నది. Oh shit. బురదలు కాలు పెట్టినామంటే కథం అవుతాం మనం. సో ఇళ్ళకెళ్ళి కాలు పెట్టకుండా ఏది పెట్టకుండా పోవాలి జాగ్రత్తగా. ఎక్కువ ఘాట్ వచ్చింది. ఎక్కయ్యా వచ్చిన 10 నిమిషాలకే తోలిన గంట సేపటికే ఘాట్ రోడ్. కానీ ఈ రోడ్డు మస్తు ఉంటుంది, చెట్లు అవి. అట్లా ఉంటుంది మరి మనతోని. నార్మల్ రూట్లలో పోనే ఉంది కదా. కింద పెద్ద వాగే ఉన్నది. అప్పుడు వచ్చినప్పుడు నీళ్ళు, ఇప్పుడు వచ్చినప్పుడు నీళ్ళు ఉన్నాయి ఫుల్. ఇదంతా వర్షం వచ్చినట్టు. వర్షం వచ్చినప్పుడు వస్తే ఇట్లుంటుంది పరిస్థితి. నీకేమైంది? ఇంత లెక్కడానికి కూడా ఎందుకు అట్లా అయిపోతుంది? చూసుకొని పోరా, ఎందుకు కొరుకుతాం? జారిపోతుంది బండి. ఇంట్లో ఊగుతుంది బండి. టైట్ చేయించుకోవాల్సింది, కానీ టైం లేక చేపిలే. కొంచెం బ్రేకులు అవి టైట్ చేయించుకుని వస్తాయి. మధ్యలో ఎక్కడ చెప్పుకోవాలి. బండి రోడ్డు సైడ్లు మొత్తం పోయినాయి. జాగ్రత్తలు నమ్మలేకుండా ఉంటాయి అన్నట్టు. అంత మెయింటెనెన్స్ ఉండదు కదా ఈ ఊళ్ళో. మెయిన్ రోడ్డు వేరే ఉన్నది కిన్వట్కి. హైదరాబాద్ నుంచి అయితే ఇదే రోడ్డు అనుకుంటా. మెయిన్ రోడ్డు ఎక్కడ లేదు, లేకపోతే అటు నుంచి ఉంటుంది ఇచ్చోడ నుంచి. గాలి మాత్రం మంచి చల్లటి గాలి వస్తుంది. పైకైతే ఎక్కేసినాం, మళ్ళీ కిందికి దిగాలి. కొండలు కూనలు కొండలు కూనలు. ఉంటుంది ఊటి బాగుంటుంది. మాన్సూన్ అంటే మాన్సూనే అబ్బా. ఈ వాతావరణం, ఈ గాలి, ఈ చెట్లు ఆ ఈడి వరకే ఉంటాయి. మళ్ళీ కొంచెం దూరం పోయినాక ఇవన్నీ ఉండనే ఉంటాయి.
ఒక ఆడ వచ్చింది ఈరోజు. ఎంత మన బండి పని అయిపోయింది, ఇంకెక్కట్లేదు పైకి. మీకు ఇంత ఎత్తులో ఎక్కట్లేదు, ఇంక ఇది ఎక్కడ ఎక్కింది అయిపోయింది. దీన్ని మాత్రం ఎంతకంత అవసరం లేదు. ఈరోజు మస్తు ఉంటుంది చెట్లు ఇది. పెద్ద అడవిలో అక్కడ పోతాము హాయిగాని. బస్సు చూడండిరా అట్లా వచ్చిండు, జస్ట్ ఎడ్జున్నది మనకు అంతే, అంతకు మించిగానే లేదు. పొద్దున్న ఫుల్ వర్షం పడింది, అందుకే కొద్దిగా లేటుగా బయలుదేరింది. లేకపోతుంటే అప్పుడే బయలుదేరుతుంటే. ఇలా కూడా లారీలు వస్తున్నాయి. ఇది ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ పొద్దున్నే. ఇంతకన్నా మించి ఆనందం ఏదైనా ఇస్తుందా? ఏది జనాలు పిచ్చలు పైసలు చుట్టూ ఆక్సిడెంట్ తిరుగుతాం. అంటే పైసలు ఉంటేనే ఈ ఆనందం కూడా అనుకో, కాకపోతే ఉన్న కాడికి ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ ఉండాల్సిన అవసరం. కానీ మనలో ఉన్న కాడితో సంతోషం ఉండదు, ఎక్కువే కావాలి మనలో. ఎంత బ్యూటిఫుల్ ఎంత లొకేషన్. కానీ మన జీవితం ఏందో, ఎన్ని అడుగులలో తిరిగినా ఒక జంతువు మాత్రం కనపడదు. 6 అడవులలో తిరిగిన, 6 అడవులలో తిరిగిన, కేరళ అడవులలో తిరిగిన, తమిళనాడు అడవులలో తిరిగినాం. ఆ జింకలు తప్ప ఇంకేం కనపడలే మనకి ఇంతవరకు. నార్మల్గా రూట్లో ఎవరు లేదు కాబట్టి ఇంత స్పీడ్ పోగలుగుతున్నా. అది ఎవరు నార్మల్గా వర్షం లేకుండా ఏది లేకుండా నార్మల్గానే మొత్తం ఆకులు మొత్తం పురుగులు తినేసినాయి, తేగాకులు మొత్తం. ఫస్ట్ అంతమంది పచ్చగా ఉంటుండే ఆకులు అంటే, ఇప్పుడు ఆకులన్నీ పోయి ఓన్లీ పూత మిగిలింది. ఆ ఆకులు మొత్తం పురుగులు తినేస్తాయి. ఆ పురుగులు తినేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఎన్ని లక్షల కోట్ల పురుగులు తింటా ఉంటాయి. ప్రతి ఆకుకు ఒక 50-60 పురుగులు ఉంటాయి. 50-60 పురుగులు కలిసి ఒక్కొక్క ఆకుని తింటాయి మొత్తం. కానీ ఆ పురుగులు కూడా చచ్చిపోతాయి. అంత ఆకు తినేసరికి అవి ఎంత ఉంటాయి, ఇంత ఉంటాయి, దోమంతో శివంతో ఉంటాయి అవి. మళ్ళీ ఆ టేకాకు తినేసి అవి కూడా చచ్చిపోతాయి. అట్లుంటుంది అటు జీవితం అంతవరకే, దాన్ని తినేంత వరకు. పుష్కలంగా కడుపు నిండా తిని చచ్చిపోతాయి. ఇంతంత పురుగు మొత్తం కడుపు నిండిపోయి పగిలిపోయిన దాకా తింటే ఇంకేం చేస్తుంది చచ్చిపోకపోతే? కానీ ఎంత బాగుంది ఆ లొకేషన్. ఒకసారి మనం దాంతో తీద్దాం. ఈ వీడియో ఆపి కాసేపు పోతున్నావా? చల్లగా వర్షం పడుతుంది, అడవిలోనే ఉన్నాం ఇంకా. రన్నింగ్ వచ్చింది, జాగ్రత్తగా పో. అటో ఇటో పడ్డామను దూరం చేస్తుంది.
పడ్డామనుకో ఫోన్తో పాటు నువ్వు కూడా పోతావు. చెయ్యి గుంజుకొస్తుంది అయ్యా ఈ ఫోన్ పట్టుకుని. మంచిగా వాతావరణం పీస్ఫుల్. ఇట్లా పట్టుకోలేము, చెయ్యి అంత నొప్పి వేస్తాం. ఇంత బరువు ఉన్నది ఇంద్ర అయ్యా. సాయంత్రం అయిపోయింది, ఇంకా 200 కిలోమీటర్లు ఉంది. అది ఎప్పుడు పోలేము. టైం పట్టింది బండి. సో నిమ్మలంగా వచ్చేసరికి ఇంకా 200 ఉందనుకోండి. ఇంకా 200 కొట్టేసరికి పొద్దున్న 6 గంటల కానీ ఎక్కి కూర్చొని కష్టం మండుతున్నాయి మొత్తం కింద. అని తప్పదు కదా మరి. లైట్ డిమ్ అయ్యేంత వరకు గట్టిగా కొడదాను. మళ్ళీ లైట్ డిమ్ అయిపోతే మనకు కష్టం. లైట్ ఉన్నప్పుడే కొద్దిగా ఎంత కొట్టగలిగితే అంత కొట్టగలం. లైట్ పోయిందంటే చాలా కష్టం అవుతుంది మళ్ళీ. సో లైట్ ఉన్నప్పుడే కొంచెం మంచి ప్లేస్ వచ్చి నన్ను తీస్తే నేను తీసేలోపు అది పోయింది. చీకటి పడింది, లైట్లు వేసే టైం అయింది. అదే మల్కేశ్వర టెంపుల్ అంట. ఏమో మన తెలియదు. మనం అసలు ఏడా వీడియో తీయలే, ఆడొక్కడ వీడియో తీసినాం. ఆ నుంచి చంపుడే బండి ఆపింది లేదు, ఏం లేదు, పుడుతూనే ఉన్నాం. ఇట్లా గుట్టలు దిగి ఇంకెంత పోవాలి నాకు. చీకటి పడింది.
100 కిలోమీటర్లు ఉంది. 100 ఉంది. అహ్మద్ నగరే రాలే ఇంకా. కానీ మ్యాప్ సావ దొబ్బుతుంది. ఒక్క రోడ్డు కూడా ఫ్రాక్చర్ రోడ్లు ఉన్నాయి మొత్తం. ఈ రోడ్డు 100 కిలోమీటర్ల నుంచి కొడుతూనే ఉన్నా. స్ట్రేట్ రోడ్డులో 100 కిలోమీటర్లు, కానీ రోడ్ కరెక్ట్ లేదు. అన్ని ఊళ్ళలోకి వెళ్ళి తిప్పుకొచ్చి అట్లనే లేట్ అయింది. లేకపోతుంటే దాదాపు ఇంకో 100 కిలోమీటర్లు కవర్ అవుతుంటే, మా అంటే ఇంకో 100 ఉంటుంటే కావచ్చు అంతే. కానీ ఇది ప్రతి ఊళ్ళోకి పోవడం రావటం, ప్రతి విలేజ్లోకి పోవడం రావటం, అందుకని బాగా లేట్ అయింది. సరే, సాయంత్రం అయిపోయింది. ఇంకా ఫోన్ పక్కకు పెట్టేసి జేబులో పెట్టుకొని ఇంకా ఈ లైట్ మొత్తం పోయేలోపు గట్టి కొట్టేస్తే ఎక్కడ వరకు పోతాం అక్కడ ఆగాలి. ఎందుకంటే దాదాపు 1.5 గంటల నుంచి బండి ఆపను కూడా బండి మీదనే కూర్చొని. సో ఇంకా లైట్ పోయేంత వరకు స్పీడ్గా కొట్టేసి ఆపేయాలి. ఎట్టకెళ్ళి రూమ్కి వచ్చినాం. పొద్దున్న బయలుదేరితే 6 గంటలకు, ఇప్పుడు కరెక్ట్గా 11 అవుతుంటాయి. ఇప్పటికే 560 కిలోమీటర్లు కొట్టేసిన. ఇంకొక 60-70 ఉంది. కానీ ఇంకా తోలేంత ఓపిక లేదు నాకు అసలు. దాని నుంచి ఆ రోడ్లల్లో మట్టి రోడ్లలో తిరిగి లాస్ట్కి వచ్చింది. మళ్ళీ మధ్యలో అక్కడక్కడ వర్షం, ఈ వర్షం. దాదాపు 8 గంటలకు 6 గంటలకు బయలుదేరి ఇప్పుడు 11 అవుతుంది. 6 to 6 12 13 గంటలు, 6 7 8 9 10 11 18 గంటలు అవుతుంది బండి నడపబట్టి. మా అంటే ఒక 2-3 అవర్స్ తీసేసినా కూడా మినిమం 15 గంటలు నడిపిన ఈరోజు బండి మాత్రం. ఎందుకో బండి కూడా ఇబ్బంది పెట్టింది ఈరోజు. అది కూడా ఎక్కువ గుంజుతానన్నా పోలేదు ఈరోజు. 70-60లోనే వచ్చింది. సో అందుకని కూడా బాగా లేట్ అయిపోయింది. అందులో రోడ్లు కూడా అస్సలు బాగాలేవు. మధ్యలో వర్షం, అంతా మట్టి రోడ్డు. మ్యాప్ ఏమో తిప్పి అన్ని ఊళ్ళని తిప్పుకుంటూ తీసుకొచ్చేసింది. కానీ లాస్ట్కి ఇక్కడ జంగల్లో ఒకటి తీసుకున్నారు. ఏదో హైవే పక్కన ఉంది, పక్కన ఇల్లు కూడా లేదు. సో ఇప్పటికైతే ఇక్కడ పొద్దున లేచి మార్నింగే కాలు వాటర్ఫాల్కి వెళ్ళిపోదాం. ఆడేనా మా అంటే 70 ఉంటుంది కావచ్చు. ఒక గంట జర్నీ ఉంటుంది ఇంకా రేపు పొద్దున్న నుంచి. సరే పొద్దున్న వెళ్ళేసి అక్కడ యూజ్ చేసుకున్నా ఇంకో ఓపిక లేదు. పడుకుంటా. గుడ్ నైట్.